హాయ్ గైస్, నేను మా అన్న అయితే స్విమ్మింగ్ పూల్లో డైవ్ చేస్తున్నాం. ఇటు సైడ్ ఉంది నేను ఫస్ట్ వచ్చాను చూడండి. మేము ఇద్దరం స్విమ్మింగ్ చేస్తున్నాం అన్నలు అక్కలు చూడండి ఎలా స్విమ్మింగ్ చేస్తున్నారు. అందరం ఎంజాయ్ చేస్తున్నాం. మా అక్క చూడండి ఎలా ఫ్లోట్ అవుతుందో. మా నిమిషి అక్క చూడండి. మా నిమిషి అక్కకైతే స్విమ్మింగ్ రాదు. ఎలా ఫ్లోట్ అవుతుంది చూడండి. కింద నుంచి మా పండగ అయితే పట్టుకుంది. అందరం పట్టుకున్నాం చూడండి. ఇలా ఉన్నారేంటమ్మా వీళ్ళందరూ? మేమైతే 6:30కి పూల్లో దిగాం. మాకైతే ఫుల్ ఎంజాయ్ అనిపించింది. మీరు ఎవరన్నా స్విమ్మింగ్ పూల్ వెళ్ళాలనుకుంటే స్విమ్మింగ్ గాగుల్స్ పెట్టుకొని వెళ్ళండి. వాటర్ అయితే ఫుల్ కెమికల్ ఉండే, ఐస్ అంతా బర్నింగ్ లెక్క ఉండే. కాబట్టి గాగుల్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. వెళ్ళినప్పుడు అయితే మేము మార్నింగే వెళ్ళాం కదా, అందుకే ఎవరు ఎక్కువ క్రౌడ్ లేదు. లేదంటే 7-8 o'clock వెళ్తే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. వెళ్ళిన టైం అయితే మంచిగా ఫ్రీగా స్విమ్మింగ్ చేసుకోగలిగినాం. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎవరన్నా నేర్చుకోవాలనుకుంటే ఎర్లీ మార్నింగే వెళ్ళాలి. ఈ సమ్మర్లో అయితే స్విమ్మింగ్ బెస్ట్ ఫ్రెండ్స్. పిల్లలు అయితే చిల్డ్రన్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలి, గ్రోత్ అవుతుంది. ఇది ఒక ఎక్సర్సైజ్, మంచిగా బాడీ ఫ్లెక్సిబిలిటీ కూడా అవుతుంది. స్విమ్మింగ్ రాని వాళ్ళు అయితే పేరెంట్స్తో వెళ్ళాలి. మా అక్క వాళ్ళు అయితే స్విమ్మింగ్ చేయమంటే టైం వేస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు మాత్రం అట్లా చేయొద్దు. ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్, వీళ్ళైతే చిన్న పిల్లల లెక్క. వీడియోని అయితే మీరు కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడప్పుడు రోడ్డు మీద కుక్కని చూసి నాకు కోపం వస్తూ ఉంటుంది. హాయిగా బతుకుతూ ఉంటుంది. మనమే భయపడి చేస్తూ ఉంటాం. ఇంకేడుంటుందిరా ఫ్రీడమ్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బయలుదేరుతున్నాం ఇప్పుడే స్విమ్మింగ్ పూల్ నుంచి. చూడండి
నుంచి బయలుదేరుతున్నాం గైస్.